మనం కొంచెం సిచ్యువేషన్ బేస్డ్ మీద వెళ్తాం. అంటే వేర్ ఆర్ వి, ఎక్కడ ఉన్నాం ప్రజెంట్, ఎక్కడ ఉన్నామని తెలుసుకునే ముందు ఎక్కడ స్టార్ట్ అయిందో తెలవాలి. అందుకని ఫస్ట్ సిచ్యువేషన్ 1. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరికీ నెక్స్ట్ 20 నిమిషాలు మీ పిల్లల భవిష్యత్తు కోసం మనం డిస్కస్ చేసిన విషయం మీద కొంచెం ఫోకస్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ సిచ్యువేషన్, ప్రపంచమంతా ఎటుపోతుంది ఒక వీడియో ద్వారా చూడండి. మనకి స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఎనర్జీ రిసోర్స్ నేలబొగ్గు, కోల్. సో కోల్ ఫేస్ లో కోల్ ఎలా తీయాలి, కోల్ ఎలా శుద్ధి చేయాలి, కోల్ వాడుకుని ఎలాంటి మిషన్స్ తయారు చేయాలి అని స్టార్టింగ్ రీసెర్చ్. ఆ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ లీడ్స్ టు ది ఎలక్ట్రిసిటీ. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్. ఆ తర్వాత సైబర్, కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, అండ్ నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, రోబోటిక్స్. ఇది ఇప్పుడున్నటువంటి ప్రపంచం. వీడియో కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్క్రీన్. మీకు అందరికి 20 సెకండ్లు టైం ఇస్తా. ఈ స్క్రీన్ చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. 20 సెకండ్లు అందరూ సైలెంట్ గా స్క్రీన్ చూడండి, దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్టార్టింగ్ లో వచ్చినటువంటి టెక్నాలజీ కోల్, అంటే నేలకొక తీసిండ్రు. ఎనర్జీ రిసోర్స్ మీదనే ప్రపంచం అంతా పరిగెడుతుంది. శక్తి వనరులు ఏదుంటే అది వాటెంబడే మన జాబ్స్ క్రియేట్ అవుతాయి. వెరీ బిగినింగ్ కోల్, నేలబొగ్గు. కాబట్టి నేలబొగ్గుని ఎలా తీసుకోవాలి, ఎలా శుద్ధి చేయాలి, ఎలాంటి మిషన్స్ తయారు చేయాలి, స్టీమ్ ఇంజన్స్, స్టీమ్ ఇంజన్ బేస్డ్ ట్రైన్స్, స్టీమ్ ఇంజన్ బేస్డ్ మెషిన్స్, స్టీమ్ ఇంజన్ రన్నింగ్ బేస్డ్ ఇండస్ట్రీస్. అప్పుడు వాటికే డిమాండ్ ఉంది. లేటర్ వీ గాట్ ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్. ఆయిల్ అండ్ గ్యాస్ రిసోర్సెస్ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీకి డిమాండ్ పెరిగింది. అండ్ ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ అన్ని కూడా డెవలప్ అయినాయి. ఎలక్ట్రిసిటీ జనరేషన్, ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిసిటీ యూటిలైజేషన్. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్, ఆ తర్వాత కంప్యూటర్స్, స్మార్ట్ నెట్వర్కింగ్. నౌ వీఆర్ ఇన్ టు ది అడ్వాన్స్డ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నీ మీకు న్యూస్ పేపర్ లో కూడా చదువుతున్నారు, మీకు అందరికీ తెలుసు. కానీ మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇండస్ట్రీ ఎన్ని సంవత్సరాలు పట్టింది చూడండి. హౌ మెనీ ఇయర్స్? సే లౌడ్లీ. 120 years. దట్ మీన్స్ 4 తరాలు అదే జాబ్ చేయగలిగారు. తాత, తండ్రి, కొడుకు, మనవడు. జనరల్ గా ఒక జాబ్ వస్తే 30 ఏళ్ళు చేస్తాం యావరేజ్ గా. అంటే 4 తరాలు ఒకటే దాని మీద పనిచేస్తారు. తర్వాత హౌ మెనీ ఇయర్స్? 70. ఆ తర్వాత 30. ఒక తరానికి అయిపోయింది ఇది. దాని తర్వాత వచ్చింది 20. ఇప్పుడు ఏ ఫేజ్ తెలుసా? 2020 నుంచి 2030 వరకు 10 years. అంటే నువ్వు ఒక కోర్స్ తీసుకుని అది ఆ స్టడీ చేసి ఆ టెక్నాలజీ మీద ట్రైనింగ్ అయ్యి నువ్వు జాబ్ చేస్తుంటే 10 ఏళ్లకే ప్రపంచం మారిపోతుంది. మరి ఆ తర్వాత నీ జాబ్ కంటిన్యూ అవ్వాలంటే నువ్వు కొత్త స్కిల్ నేర్చుకోవాలి. సో ద న్యూ ట్రెండ్ ఆఫ్టర్ 2030, 2030 తర్వాత అవసరమైన స్కిల్ ఏంటి అంటే అన్లర్న్, రీలర్న్. అంటే చదివింది మర్చిపోయి కొత్తది నేర్చుకోవాలి. ఉన్న చదివింది మీదనే మనం పనిచేయాలంటేనే కష్టంగా ఉంది. మరి చదివిన దాంతో సంబంధం లేకుండా కొత్తవి నేర్చుకున్న స్కిల్ వస్తేనే జాబ్ వచ్చే పరిస్థితి. ఇది నేను చెప్పేది కాదు. మీరు రిలేటివ్స్ లో ఎవరైనా 2005, 2010కి ముందు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు అడగండి. 2020 తర్వాత వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటే తప్ప జాబ్ కంటిన్యూ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు పొద్దున 2030 తర్వాత మన పిల్లల పరిస్థితి ఏమైతుంది? ప్రతి 5-6 ఏళ్లకు ఒకసారి ఇండస్ట్రీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంటది. మరి అప్పుడు ఎట్లా? ఇప్పుడు మనం అనుకుంటున్నాం మా వాడికి జాబ్ రావాలి, జాబ్ రావాలి అని. జాబ్ క్రియేట్ అవ్వాలి కదా ఫస్ట్. నువ్వు చదివిన చదువు మీద జాబ్ క్రియేట్ అవ్వాలి కదా. ఈవెన్ ఇప్పటికి కూడా ఎంబీబీఎస్ లో డాక్టర్స్ కూడా ఛాలెంజ్ ఉందండి. రీసెంట్ గా మెడికల్ కోడింగ్ వచ్చింది. ఇంతకు ముందు మెడికల్ కోడింగ్ లేకుండే, ఇప్పుడు మెడికల్ కోడింగ్ వచ్చింది. ఆ తర్వాత ఈవెన్
డాక్టర్ సర్వే మెడికల్ ఫీల్డ్ లో కూడా టెక్నాలజీ ఇన్వాల్వ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, మల్లారెడ్డి మెడికల్ కాలేజ్, మల్లారెడ్డి హాస్పిటల్స్ ఎవరికైనా ఐడియా ఉన్నాయా? బాగా యూట్యూబ్లలో ఫేమస్ ఆయన డైలాగ్ కొడతాడు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీద ఒక సాఫ్ట్వేర్ కొనుక్కున్నాడు. ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే, నీకు పన్నుకి ఏమైందని పోయి చెప్తే పన్ను ఎక్స్రే తీస్తాడు. ఎక్స్రే తీస్తే చాలు నీకు ఏం డిసీజ్ ఉంది, నీకు ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఆటోమేటిక్ గా సిస్టమే చెప్తుంది. ఇక డాక్టర్తో పనిలే. అంటే ఫ్యూచర్ లో డాక్టర్లు కూడా ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది, మెషిన్ లెర్నింగ్స్ తో పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే సర్జరీస్ అన్ని రోబోటిక్స్ అవుతున్నాయి, రోబోటిక్ సర్జరీస్. సో మన పిల్లలకు కావాల్సినటువంటి స్కిల్స్, రేపు క్రియేట్ కాబోతున్న జాబ్స్ చూడండి, అన్నిటికీ కామన్ గా ఏముంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రెండవది డేటా సైన్స్, మూడవది మెషిన్ లెర్నింగ్, నాలుగవది రోబోటిక్స్. ఇక్కడ అందరికి డౌట్ రావచ్చు, సార్ మరి వాటికి డిమాండ్ ఉంది కదా, స్కూల్లో అవే చెప్పొచ్చు నా చదువు, మ్యాథ్స్ ఎందుకు, ఫిజిక్స్ ఎందుకు, కెమిస్ట్రీ ఎందుకు, బయాలజీ ఎందుకు? ఇక్కడ ఎంతమంది గూగుల్ మ్యాప్ వాడుతున్నారు? గూగుల్ మ్యాప్, GPS ఎక్కడికైనా పోవాలంటే చేయకండి తల్లిదండ్రులందరూ. నేను కూడా వాడుతున్నాను. ఈ స్కూల్ కు రావడానికి నేను మ్యాప్ పెట్టుకుని వచ్చినాను. గూగుల్ మ్యాప్ వెనకాల ఉన్నటువంటి కాన్సెప్ట్ అప్లికేషన్ తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్స్ కి ఐడియా ఉంటుంది, పిల్లలకు కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు. పైథాగోరస్ థీరం, పైథాగోరస్ ఫార్ములా, షార్టెస్ట్ డిస్టెన్స్ కనుక్కునే మెథడ్ ని మ్యాథమెటిషియన్ ప్రపోజ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ ఎంతమందితో స్మార్ట్ ఫోన్ ఉంది? స్మార్ట్ ఫోన్, ఓకే. స్మార్ట్ ఫోన్ మిమ్మల్ని ఏం చేస్తుందో చెప్తాను. ఎవరైనా మదర్ పేరెంట్స్ ఇంట్లో ఉండి, నాకు ఈ కుక్కర్ పనిచేస్తలేదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైంది, మా ఇంట్లో ఎయిర్ కూలర్ పనిచేస్తలేదు, లేదంటే నాకు రేపు మంచి మంచి వడ్డానం కావాలి, లాంగ్ చైన్ కావాలి అని మాట్లాడుకుంటే విత్ ఇన్ 3 days లో వాళ్ళ ఫోన్ లో వచ్చే యాడ్ అన్ని కూడా వాళ్ళు మాట్లాడుకున్న దాని గురించే యాడ్లు వస్తాయి. ఎవరైనా పేరెంట్ ఒక 1 week లో నా పాపది బర్త్డే ఉంది అంటే వాళ్ళకి యాడ్ యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా, ఏది ఓపెన్ చేసినా మీకు బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటారా? బర్త్డే గిఫ్ట్, బర్త్డే డ్రెస్, బర్త్డే గిఫ్ట్ ఫర్ బేబీ, బర్త్డే సెలబ్రేషన్స్ నియర్ బై కర్నూలు, నియర్ బై హైదరాబాద్, ఇట్లా మీకు యాడ్లు వస్తాయి. ఇది ఎట్లా వస్తున్నాయి అంటే డేటా సైంటిస్ట్ వల్ల వస్తున్నాయి. మరి ఆ డేటా సైంటిస్ట్ ఆపరేట్ చేసే డేటా ఏంటి? బిగ్ డేటా. అది దాని వెనకాల ఉన్న బేసిక్ ఏంటో తెలుసా? మ్యాట్రిసెస్. మీరు స్కూల్లో పిల్లలకు నేర్పించే మ్యాట్రిసెస్ స్ట్రాంగ్ ఉంటే డేటా సైంటిస్ట్ అవుతుంది మన పిల్లోడు, డేటా అనలిస్ట్ అవుతుంది. ఇది ఇలా ఎన్ని టెక్నాలజీలు మారినా వాళ్ళకి ఇవ్వాల్సిన బేసిక్స్ మాత్రం మారవు. ఇక్కడ ఈ స్కూల్లో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, బయట ప్రపంచం ఎలా మారినా సరే వీళ్ళు మాత్రం ఒలింపియాడ్కి స్టిక్ అయి ఉన్నారు. ఒలింపియాడ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఏ టెక్నాలజీకి అవసరమైనదైనా సరే బేసిక్ సైన్స్ లో టాలెంట్ గుర్తించడానికి కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్. మీకు అందరికీ తెలుసు, హాకీకి ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క కళారంగానికి ఒలింపిక్ గేమ్స్ ఉన్నాయి కదా ఇంటర్నేషనల్ వైడ్. అలాగే ఫిజిక్స్ కు ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది, మ్యాథ్స్ కు ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది, బయాలజీకి ఒలింపియాడ్ ఎగ్జామ్ ఉంది, సైబర్ కి ఒలింపియాడ్ ఎగ్జామ్, జనరల్ నాలెడ్జ్ ఒలింపియాడ్ ఎగ్జామ్. ఈవెన్ చదువుకి కూడా ఒలింపిక్ ఎగ్జామ్స్ లాగే పెట్టే కాంపిటీషన్ పేరే ఒలింపియాడ్ ఎగ్జామ్. మీకు ఏ స్కూల్లో పిల్లోడు చదివినా మార్కులు మేనేజ్ చేసేవచ్చు. వాళ్ళకు ముందే క్వశ్చన్లు రిలీజ్ చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివించి మీకు మార్కులు మంచిగా చూపించచ్చు. మీ పిల్లోడి టాలెంట్ చెక్ చేసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏ క్లాస్ అయినా సరే అది ఒలింపియాడ్ ఎగ్జామ్. ఈ స్కూలే ఒలింపియాడ్ స్కూల్ గా డిజైన్ చేశారు. కాబట్టి ఒక్కసారి మీ యొక్క ఆదోని పట్టణంలో మీకు అందుకునేటట్టుగా కాంపిటేటివ్ ఎగ్జామ్ వైపుగా ఆలోచించినటువంటి స్కూల్ మీకు దొరకడం అనేది మీ అదృష్టం. మన మెయిన్ డిస్కషన్కి వెళ్దాం. అంటే టెక్నాలజీ ఎన్ని మారినా బేసిక్ మాత్రం మారదు. ఖచ్చితంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఆ బేసిక్స్ ని మనం స్ట్రాంగ్ చేయాలి. ఇక సెకండ్ వన్, సిచ్యువేషన్ 2. ఇంతసేపు ఏం మాట్లాడుకున్నామంటే జాబులు ఎట్లా క్రియేట్ అవుతాయి? ఎనర్జీ బేస్ చేసుకుని. ఇవాళ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి డిమాండ్ పెరిగింది, ఇంకొక 10 సంవత్సరాల తర్వాత హైడ్రోజన్ వెహికల్స్ కి డిమాండ్ పెరుగుతుంది. ఆ తర్వాత ఎనర్జీ కోసం కొట్టుకునే పరిస్థితి వస్తుంది.
ఇవాళ ఆల్రెడీ 2-3 రోజుల నుంచి మనకి ఇష్యూ కూడా అవుతుంది. దేని గురించి? వాటర్ గురించి. రాను రాను గాలి గురించి కూడా కొట్లాటలు అవుతాయి. అంటే శక్తి వనరే మెయిన్ ఇంపార్టెంట్. మనకు దొరికే ఎనర్జీ రిసోర్స్, దాని వైపే జాబ్స్ క్రియేట్ అవుతూ వెళ్తాం. సిచ్యువేషన్ 2, ఇది అందరికీ అవసరం. ఎంతమంది దీంట్లో ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? ఎంతమంది ఇంజనీర్లు కావాలనుకుంటున్నారు? పిల్లలు కానీ పెద్దలు కానీ మీకు ఆస్పిరేషన్స్ ఉంటాయి. దీంట్లో కొంతమందికి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి డేటా సైంటిస్ట్, ఇంకొంతమందికి డేటా అనలిస్ట్, ఇంకొంతమంది పెయింటింగ్ బాగేస్తారు, ఆర్ట్ బాగేస్తారు. అలాంటి వాళ్ళు UI డిజైనర్ అవుతారు. యువర్ పెయింటింగ్ స్కిల్, యువర్ ఆర్ట్ స్కిల్ విత్ టెక్నాలజీ ఈజ్ UI డిజైనర్. అంటే ఒక యాప్ ఎంత అందంగా కనబడాలి స్క్రీన్ మీద, ఏ బటన్ ఎక్కడ ఉండాలి, ఏ ఆప్షన్ ఎక్కడ ఉండాలి, ఈ ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ చేసేది UI డిజైనర్. వీళ్ళకి డిమాండ్ రాబోతుంది బాగా. ఆల్రెడీ వీళ్ళకి డిమాండ్ ఉంది, ఫ్యూచర్ లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కావాలంటే ఇలా ఒలింపియాడ్ ఫౌండేషన్ తో ఇన్-డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. మరి పర్సనల్ కాంపిటెన్స్ కావాలి అంటే ఎగ్జామ్స్ కంటిన్యూగా పెడితే ఆ స్పిరిట్ డెవలప్ అవుతుంది. ఈ 3 కరెక్ట్ ప్రపోర్షన్ లో వచ్చినప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ వస్తుంది. కాబట్టి మనం పెట్టుకుంటున్నటువంటి ప్రోగ్రామ్ పేరు ఏం పేరు? ఏం కనబడుతుంది? సే లౌడ్లీ, ఫ్యూచర్ ఫౌండేషన్. ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్. కాబట్టి మనం ఫ్యూచర్ ఫౌండేషన్ అంటున్నాం. మన పిల్లల భవిష్యత్తు బాగుండడం కోసం వాళ్ళ సబ్జెక్ట్ స్కిల్స్ ఎంరిచ్మెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మరి ఈ ఫౌండేషన్ అంటే ఏంటి? ఈ ఫౌండేషన్ ఎందుకు తీసుకోవాలి? ఫౌండేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఫౌండేషన్ తీసుకోకపోతే ఏం నష్టం ఉంది? ఈ 4 పాయింట్లే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మన యొక్క అక్షరశ్రీ ఒలింపియాడ్ స్కూల్లో ఫ్యూచర్ ఫౌండేషన్ నెక్స్ట్ అప్కమింగ్ అకాడమిక్ ఇయర్ లో ఎలా ఉంటుంది, ఇది షేర్ చేసుకున్నవాడికి నేను ఇక్కడికి వచ్చాను. ఫౌండేషన్ అంటే పునాది, బేస్మెంట్ ఎలా చేస్తామో ఒక ఇల్లుకి, అలాగే ఒక సబ్జెక్ట్ లో బేసిక్ ఫౌండేషన్ బిల్డ్ చేసి కాన్సెప్ట్ అప్లికేషన్ ఎక్స్టెండ్ చేయడం. మనం దాన్ని ఇట్ ఈస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ఫుల్ కెరీర్ అంటాం, సక్సెస్ మంత్ర ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటాం. ఇక్కడి వరకు మీకు కూడా ఐడియా ఉంటుంది. అంటే న్యూస్ పేపర్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ చూసేవరకు ఇక్కడ నుంచి ఎక్కడ ఇన్ఫర్మేషన్ లేదు ఈ స్క్రీన్ లో వచ్చేది. కాబట్టి ఒక్కసారి ఫోకస్ చేయండి. ఒకవేళ ఫౌండేషన్ తీసుకోకపోతే ఏమవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2024లో 2024 25 లక్షల మంది ఒక ఎగ్జామ్ రాశారు. అది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే నీట్ యూజీ. సపోజ్ ఇక్కడ ఉన్న 8th క్లాస్ స్టూడెంట్ ఆ ఎగ్జామ్ రాసే టైంకి ఏ సంవత్సరంలో రాస్తాడు? 2030, 2030. సో బై 2030 ఇమాజిన్ హౌ బిగ్ విల్ బి ద కాంపిటీషన్. ఇవాళ 6th క్లాస్ లో ఉన్న పిల్లడు ఆ ఎగ్జామ్ రాసే టైంకి 25 కాదు 40-50 లక్షలు అవ్వచ్చు. మరి అంత కాంపిటీషన్ ఉంది బయట. అలాగే బయట ఉన్నటువంటి స్కూల్స్, కార్పొరేట్ డిఫరెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు అందరూ ఫౌండేషన్ తీసుకుంటున్నారు. మనం కనుక ఫౌండేషన్ తీసుకోకపోతే, చిన్న సినారియో చెప్తాను. ఇవాళ 8th క్లాస్ లో ఉన్న పిల్లడు ఎవరితో కాంపిటీషన్ లో ఉంటాడు? సేమ్ 8th క్లాస్ లో ఉన్న అన్ని స్కూళ్ళలో ఉన్న పిల్లలతో కాంపిటీషన్ ఉంటాడు. వాళ్ళు 10th రాసేటప్పుడు వీళ్ళు 10th వస్తారు, వీళ్ళు ఇంటర్మీడియట్ వచ్చేసరికి వాళ్ళు ఇంటర్మీడియట్ లో ఉంటాడు. సో మేజర్ కాంపిటీషన్ ఈస్ సేమ్ క్లాస్ ఆల్ అదర్ స్టూడెంట్స్. ఒకవేళ మీరు ఫౌండేషన్ తీసుకోకపోతే, ఫౌండేషన్ తీసుకున్నటువంటి లక్షల మందితో మనం పోటీ పడాలా? ఇది పిల్లోడు వైపు ప్రాబ్లం. ఇక్కడున్న పేరెంట్స్ అందరూ ఎంతమంది లాస్ట్ 5-10 సంవత్సరాల్లో బంగారం కొనుక్కున్నారు, ఎంతమంది ఫ్లాట్లు కొనుక్కున్నారు, ఎంతమంది ల్యాండ్లు కొనుక్కున్నారు? ఎందుకంటే మీకు వాటికి ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభం వస్తుంది. మరి మీ పిల్లల కోసం ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏం లాభం వస్తుందో చూపిస్తాం. వాట్ విల్ బి ద రిటర్న్ గిఫ్ట్? లిటిల్ ఎఫర్ట్స్. ఇక్కడ పేరెంట్స్ అందరికీ ఒక చిన్న మనవి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటర్మీడియట్ లో మాకు పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ చేసి మేము కోచింగ్ ఇప్పిస్తామో సీట్ వస్తుంది అనుకుంటారు. కానీ మీ దగ్గర 5-6 లక్షల డబ్బులున్నా సరే మీ పిల్లోడి దగ్గర టైం సరిపోదు. ఇంటర్మీడియట్ లో 2 సంవత్సరాలు ఉంటుంది, 2 years ఓన్లీ. దోస్ 2 years కెనాట్ బి సఫిషియంట్ టు కంప్లీట్ ద 120+ chapters required for the competitive exam. So you must invest time.
టైం ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా? 6th క్లాస్ నుంచే ఫౌండేషన్ ఇవ్వాలా. 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12 7 సంవత్సరాలు. 7 years if you give time, that will be sufficient for your child to learn the basics, to build the concept application skill, to build the problem solving skill and get ready for the competitive exam. అందుకని మీరు టైం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ మనీ ఎందుకు చేయాలి? మేమున్నాం స్పెక్ట్రోపీ, మేము వచ్చి ఇక్కడ ఐఐటి ప్రోగ్రామ్ ఇస్తున్నాం, దానికి బుక్స్ ఇస్తాం, డిజిటల్ కంటెంట్ ఇస్తాం, ఎగ్జామ్స్ పెడతాం. మేమైతే ఊక పెట్టాం కదా, ఫ్రీగా అయితే పెట్టాం కదా. సో మాకైతే పే చేయాలి కాబట్టి యూ మస్ట్ ఇన్వెస్ట్ మోర్ టైం అండ్ లిటిల్ మనీ. మరి మీరు ఇన్వెస్ట్ చేసేది మీకు రిటర్న్ గిఫ్ట్ ఎట్లా వస్తుంది? అది మనం ఇప్పుడు విత్ ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. ఇందాక ఒక ఎగ్జామ్ పేరు చెప్పాం, ఏంటిది? నీట్ 2024. ఎంతమంది రాశారు? సెల్ ఓన్లీ 25 lakhs. ఎన్ని సీట్స్ ఉన్నాయి తెలుసా? ఓన్లీ 1 lakh. ఎగ్జామ్ ఎన్ని మార్కులకు జరిగింది? 720 మార్క్స్ కి 25 లక్షల మంది రాస్తే 1 లక్ష సీట్లు ఉంటే ఎన్ని మార్క్స్ కి సీట్లు వచ్చి ఉండాలా? ప్రాబబ్లీ 700, 700, 650, 600 మాక్సిమం, అంతే కదా? ఇఫ్ యూ అబ్జర్వ్ ది స్టాటిస్టిక్స్ 500+ మార్క్స్ కే సీట్ వచ్చింది. మనకు మార్కులు ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే 500 పైన మార్క్స్ వస్తే కేటగిరీ ఏ సీట్ వస్తుంది? మెడికల్ ప్రోగ్రామ్ 1 year ఫీ 70,000 ఓన్లీ. 5 years ఓన్లీ 3.5 lakhs. 3.5 లక్షల్లో డాక్టర్ చదువు ట్యూషన్ ఫీ అయిపోతుంది. ఒకవేళ మీరు ఫౌండేషన్ తీసుకోకపోతే డైరెక్ట్ గా ఇంటర్మీడియట్ లో ఫోకస్ చేద్దామని నెగ్లెక్ట్ చేస్తే మీ మార్క్స్ బిలో 500 వస్తే కేటగిరీ బి సీట్, దాని ఫీ ఎంత ఉంటుందో తెలుసా? జస్ట్ 11 lakhs per annum. ఒక్క సంవత్సరానికి 11 లక్షలు, 5 సంవత్సరాలకి 55 లక్షలు, 55 lakhs. మీకు కనీసం 50%, 360 కూడా రాలేదు. మీ ఇప్పటికీ మెడికల్ సీట్ తెచ్చుకోవచ్చు, కొనుక్కోవచ్చు, మేనేజ్మెంట్ కోటా. ఇట్ విల్ బి అరౌండ్ 1.5 to 3 crores. మరి మేము ఫౌండేషన్ ఇస్తే మాకేం బెనిఫిట్ సార్ అంటే రిటర్న్ గిఫ్ట్ 55 lakhs, 1.5 to 3 crores. So your direct benefit is only in medical entrance exam 50 lakhs to 3 crores. ఇది మీకు వచ్చే రిటర్న్ గిఫ్ట్. కాబట్టి తల్లిదండ్రులందరూ ఎవరైతే బిజినెస్ పరంగా ఆలోచిస్తారో బిజినెస్ పరంగా వచ్చే బెనిఫిట్ ఇది. ఎవరైతే మంచి కెరీర్ ఇవ్వాలనుకుంటారో వాళ్ళకి మంచి కాలేజీలో సీట్ వచ్చి మంచి కెరీర్ బిల్డ్ అయ్యే అద్భుతమైన అవకాశం దేని వల్ల వస్తుంది అంటే కేవలం ఫౌండేషన్ ప్రోగ్రామ్ వల్లనే అది సాధ్యమవుతుంది. దెన్ మన యొక్క అక్షరశ్రీ ఒలింపియాడ్ స్కూల్లో ఫౌండేషన్ ఎట్లుంటది? యూ విల్ బి గివింగ్ యువర్ ఎఫర్ట్స్. ఇందాక చెప్పాం కదా, టైమ్ అండ్ లిటిల్ మనీ. యు ఆర్ గివింగ్ ఎఫర్ట్స్ హియర్. grade 6, grade 7, grade 8, 9 and 10. మీరు ఇక్కడ ఎఫర్ట్స్ పెడితే ఇక్కడే మళ్ళీ మనకు జూనియర్ కాలేజ్ ఉంది. ఆ జూనియర్ కాలేజీలో ఇచ్చే ప్రోగ్రామ్ ఎంసెట్, ఐఐటి, నీట్లో ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేసి మంచి పర్ఫార్మెన్స్ తో కాంపిటేటివ్ ఎగ్జామ్ ని క్రాక్ చేస్తారు. అది బెనిఫిట్. సో మనం ఇవ్వాల్సిన ఎక్కడ ఇవ్వాలి? హై స్కూల్లో ఇవ్వాలి. ఎందుకు హై స్కూల్లో ఇవ్వాలి అంటే ఎక్కువ టైం ఉంటుంది అండ్ ఆ ఏజ్ లో బ్రెయిన్ చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఎంత ఇస్తే అంత అర్థమవుతుంది, కానీ ఇచ్చే విధానం సరిగ్గా ఇవ్వాలి, అంతే. ఇది మన యొక్క ప్రోగ్రామ్ యొక్క రోడ్ మ్యాప్. మరి బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఉన్న పేరెంట్స్ కి చాలా మందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఫౌండేషన్ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ ఏనా, ఓన్లీ మెడికల్ ఏనా, ఇంకా వేరే ఏమి లేవా అనుకుంటారు. ఫౌండేషన్ అంటే ఆ రెండే కాదండి. మీరు ఇంతమంది ఉన్నారు కదా, మీరు యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాస్తే, ఎస్ఎస్సి రాస్తే, గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తే ఏం సిలబస్ ఉంటుంది? హై స్కూల్ మ్యాథ్స్, హై స్కూల్ సైన్స్, హై స్కూల్ సోషల్, ఇంగ్లీష్, రీజనింగ్. మీరు బ్యాంక్ ఎగ్జామ్ రాయండి, ఫారిన్ వెళ్ళే ఐఈఎల్టీఎస్ శాట్ ఎగ్జామ్ రాయండి, అండ్ డిఫెన్స్ ఎగ్జామ్ రాయండి, ఐపీపీఎస్ రాయండి, ఎస్ఎస్సి, యూపీఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, వాట్ నాట్. ఏ ఎగ్జామ్ అయినా కామన్ సిలబస్ హై స్కూల్ మ్యాథ్స్ అండ్ సైన్స్. అందుకని మనం ఇక్కడ ఇచ్చే ఫౌండేషన్
strong foundation in these subjects and also problem solving improvement skill can help them to get all kind of jobs. వాళ్ళ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్, వాళ్ళ యొక్క జాబ్స్, వీటన్నిటికీ అది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఏమంటాం, చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, మార్పు అనేది అనివార్యం, అందరం మారాలి. ఇక ఇక్కడ మాకు జరిగిన ఒక సన్నివేశాన్ని నేను గుర్తించుకుంటాను. లాస్ట్కి వచ్చేసామండి, ఇంకొక 4 స్క్రీన్లు. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, స్టూడెంట్స్ అందరినీ కూడా కొంచెం అల్లరి చేయకుండా సైలెంట్ ఉండమంటున్నా. 4 స్క్రీన్లు చాలా ఇంపార్టెంట్. ఆల్ మై డియర్ పేరెంట్స్, మీ 4-5 స్క్రీన్లు మాత్రం ఖచ్చితంగా మీరు సైలెన్స్ మెయింటైన్ చేస్తేనే అందరికీ అర్థమవుతుంది. మాకు మేఘనాథ్ రెడ్డి గారికి, సుధాకర్ రెడ్డి గారికి ఒక కన్వర్సేషన్ జరిగింది. ఇందాక మీ యొక్క అకాడమిక్ కోఆర్డినేటర్ మేడం గారు మాట్లాడారు, కవిత మేడం గారు. ఎంత చక్కగా చెప్పారంటే, మారుతున్న సమాజానికి అనుగుణంగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా, మారుతున్న జనరేషన్కి అనుగుణంగా ఆలోచించే మేనేజ్మెంట్ అన్నారు. మాకు వాళ్ళు సంధించిన ప్రశ్నలు ఏంటంటే, సార్ మేము మా దగ్గర 10th క్లాస్ టాప్ వస్తారు, ఇందాకే చూసాము 597. మా దగ్గర ఇంటర్మీడియట్ టాప్ వస్తారు, ఇందాకే రీసెంట్ రిజల్ట్స్ లో కూడా చూపించారు 900 out of 1000. మరి అలా వచ్చిన పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ అవుతలేరు. ఎందుకు? మేము ఇన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా, మేము అనుకునే సక్సెస్ వస్తలేదు. మాకు 10th క్లాస్ లో వచ్చిన 597 మార్క్స్ అనుగుణంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకు, ఎంసెట్, నీట్, ఐఐటీ ఎందుకు కొట్టలేకపోతున్నారు? మేమనే కాదు, చాలా స్కూల్ కాలేజీలో ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకుంది? దీన్ని మార్చాలంటే ఏం చేయాలి? దానికి మేము కొంత రీసెర్చ్ చేసి అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఛాలెంజ్ ఏంటి అని చూసాము. దాని గురించి మేము ఐడెంటిఫై చేసింది ఏంటంటే సిలబస్. మీరు గ్రూప్స్ ఎగ్జామ్ రాస్తే సిలబస్, హై స్కూల్ సిలబస్ మొత్తం వస్తుంది. మీరు ఐఐటి ఎగ్జామ్ రాస్తే 2 years ఇంటర్మీడియట్ సిలబస్ ఎగ్జామ్ మొత్తం వస్తుంది. కానీ వాళ్ళు ఒక సంవత్సరం ఫస్ట్ ఇయర్ చదువుతారు, ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసేస్తారు. ఇంటర్మీడియట్ లో సెకండ్ ఇయర్ రాస్తారు, సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాసేస్తారు. ఈ 2 సంవత్సరాల తర్వాత 40 రోజుల్లోపే ఎంసెట్ ఎగ్జామ్. అది 2 years సిలబస్ ఉంటుంది. ఆ హెవియర్ సిలబస్ క్యారేజ్ పిల్లలకి అలవాటు అయితే లేదు. అందుకని మాకు ఆ రకమైన ప్రోగ్రామ్ కావాలి, అంటే హెవియర్ సిలబస్ అలవాటు అయ్యేలా మాకు ప్రోగ్రామ్ కావాలి అని మమ్మల్ని అడిగారు. మేము ఈ స్కూల్ చూస్ చేసుకోవడం కూడా కారణం అదే. రెండవది, వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సార్ మా పిల్లలు బయట చూస్తేనేమో పబ్జి గేమ్, ఫ్రీ ఫైర్, ఆన్లైన్ గేమ్స్ గంటలు గంటలు ఆడుతున్నారు, క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నారు, వెబ్ సిరీస్ ఓటీటీ చూస్తున్నారు. క్లాస్ లో మాత్రం 15 నిమిషాలు కూడా పాట వింటలేడు, లెసన్ వింటలేడు. ఇది మా ప్రాబ్లం. మేము ఎంత గొప్పగా చెప్తామనుకున్నా పిల్లల్లో సైకలాజికల్ గా ఏదో డివియేషన్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి? దానికి కూడా మేము ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం. అది కూడా మీరు సైలెంట్ గా ఉంటే మీకు ప్రివ్యూ చూపిస్తాం. మీరు సైలెంట్ గా లేకపోతే నాకు కూడా ఇంట్రెస్ట్ రాదు కదా. నేను కూడా ఒక టీచర్నే కాబట్టి మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. సో మనకున్నటువంటి హెవియర్ సిలబస్. రెండవ ప్రాంతం ఒరిజినల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఆల్రెడీ ఈ ఆన్లైన్ లో మన మేనేజ్మెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఆల్రెడీ కండక్ట్ చేస్తున్నారు. ఒకటి హెవియర్ సిలబస్, అది మన యొక్క ఫౌండేషన్ ప్రోగ్రామ్ లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాము. దీని తర్వాత ఉన్నటువంటి మేజర్ ఛాలెంజ్ మాకేంటి అంటే, స్టూడెంట్స్ నుంచి ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళు సార్ మాకు ఇంట్రెస్ట్ లేదు అంటారు, మాకు ప్రాబ్లమ్స్ అంటే భయం అంటారు, మాకు ఎగ్జామ్స్ అంటే భయం అంటారు. ఇవి స్టూడెంట్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్. అలాగే పేరెంట్స్ నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయి. ఎలాంటి ఇష్యూస్ అంటే, అవేర్నెస్ ఉండదు, వాళ్ళ బిడ్డ మీద, వాళ్ళ పిల్లోడి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అండ్ కార్పొరేట్ ప్రోగ్రామ్స్ మీద అట్రాక్షన్ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి అడ్రస్ చేయడానికి మా యొక్క ఫౌండేషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ లెవెల్లో డిజైన్ చేశాం. ఆ నెక్స్ట్ లెవెల్ ఎలా ఉండబోతుంది? లాస్ట్ 2 స్క్రీన్లు అండి, ఓపిక పట్టండి, చూపించి నేను సెలవు తీసుకుంటాను. అది ఆ నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసేలా ఉంటుంది, డిజిటల్ క్లాసెస్ తో ఉంటుంది. అలాగే ఒరిజినల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం, మెంటార్ సెషన్స్ ఉంటాయి. మెంటార్ సెషన్స్ అంటే ఎక్స్టర్నల్ గెస్ట్ లెక్చర్స్ కూడా ఇస్తాం, హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చి. ఇది ఈ రకంగా కంప్లీట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఉండబోతుంది. సో దాని యొక్క
ప్రివ్యూ ఎలా ఉంటుందని చూద్దాం. ప్లానర్ ఇస్తాం, మెటీరియల్స్ ఇస్తాం, అలాగే పీరియాడిక్ ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్స్ కూడా పేరెంట్కి SMS పంపిస్తాం. ఇది ఓవరాల్ లెవెల్ ప్రోగ్రామ్. అండ్ DITP మీ పిల్లల డిజిటల్ క్లాస్ ఎలా ఉంటుందో ప్రివ్యూ చూపిస్తాం. క్లాస్ రూమ్ లో మామూలుగా మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్, డిఫరెంట్ ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న డిజిటల్ క్లాస్ కి మన డిజిటల్ క్లాస్ కి ఏమి డిఫరెంట్, ఎందుకు డిజిటల్ క్లాస్ ఇలాగే పెట్టాం, నార్మల్ గా ఎందుకు పెట్టలేదు, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మీరు ఒక 5 నిమిషాలు కోఆపరేట్ చేస్తే మీకే చూపిస్తా ప్రివ్యూ. నార్మల్ గా డిజిటల్ క్లాస్ అంటే అన్ని స్కూల్స్ కూడా ఎలా పెడుతున్నాయంటే టచ్ బోర్డు కానీ టీవీ కానీ పెట్టి యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ ఇస్తున్నాయి. యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉండే లాంగ్వేజ్ అందరి పిల్లలకి అర్థం కాదు, అండ్ అది మూకీ లాగా ఉంటుంది. రెండవది, పిల్లలకి ఎమోషన్ గా వాళ్ళ లెవెల్ కి దిగి చెప్పేది వీడియోలో ఉండదు. కాబట్టి మన మేనేజ్మెంట్ ఏమడిగారంటే మా పిల్లలు ఎంగేజ్ అవ్వాలి అంటే వాళ్ళ క్లాస్ అంతా కూడా ఇంటరాక్ట్ అయ్యి ఇమ్మర్సివ్ లెర్నింగ్ రావాలి. అది ఎప్పుడు వస్తుంది? చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక 10 ఏళ్ల కింద అటెండ్ అయిన ఫంక్షన్ లో పాత మిత్రుడు కానీ దూరపు చుట్టాలు కానీ కలిసి ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కలిసినా కూడా మీరు ఏం మాట్లాడుకుంటారో అడిగితే గుర్తొస్తుంది కదా, ఆ సన్నివేశం గుర్తొస్తుంది, ఆ డైలాగ్ గుర్తొస్తాయి, ఎవరి గురించి పంచులు వేసుకున్నామో గుర్తొస్తుంది, ఏం జోకులు వేసుకున్నామో గుర్తొస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇమ్మర్షన్, ఇంటరాక్షన్ ఇన్ ద ఇమ్మర్షన్. కాబట్టి అది మనం క్లాసుల్లో క్రియేట్ చేయగలిగితే. రెండవది, పిల్లలు అట్రాక్ట్ అవుతుంది దేనికోసం? మనం ఇక్కడ ఉన్న జనరేషన్ అంతా 1980, 1990లో పుట్టిన వాళ్ళందరూ, బిఫోర్ 2000 పేరెంట్స్ అందరూ. అప్పుడు ప్రపంచం చాలా స్లోగా ఉంది. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అంటే బస్సు 2 గంటలకు ఉంది అంటే 2 గంటలు కాదు 3 గంటలు అయినా సరే వెయిట్ చేయగలిగాం. అంత పేషెన్స్ మనకుంది, మన బ్రెయిన్ ఉంది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి పిల్లలు 2005 తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ, వాళ్ళు వచ్చే టైంకే మొబైల్ వచ్చింది, వాళ్ళు వచ్చే టైంకే డిజిటలైజ్ అయింది. సో దే ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ అంటే క్లిక్ అవే. ఒక క్లిక్ చేస్తే వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి ఎక్సెప్ట్ లెర్నింగ్ ఇన్ ద క్లాస్. సో వాళ్ళ యొక్క బ్రెయిన్, వాళ్ళ యొక్క స్పీడ్, వాళ్ళ యొక్క సైకాలజీ డిఫరెంట్ ఉంది. వాళ్ళు దేనికి అట్రాక్ట్ అవుతున్నారు? డిజిటల్. వాళ్ళ అటెన్షన్ ఎప్పుడు క్యారీ అవుతుంది? సస్పెన్స్ ఉంటే క్యారీ అవుతుంది, గేమిఫికేషన్ ఉంటే క్యారీ అవుతుంది, ఇంటరాక్టివిటీ ఉంటే క్యారీ అవుతుంది, ఇమ్మర్షన్ ఉంటే క్యారీ అవుతుంది. అందుకని మన యొక్క ఫౌండేషన్ క్లాసెస్ నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అవుతున్నాయి. హీట్ అనే లెసన్ ఇప్పుడు మీకు 2 నిమిషాలు టీచ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకు చేస్తానంటే ఇది ప్రాక్టికల్ కాబట్టి. సో హీట్ లెసన్ ఇది వీడియో కాదండి, టీచర్ కంట్రోల్లోనే ఇంటరాక్టివ్ గా చెప్పే పద్ధతి. ఇలా చెప్తేనే ఇప్పుడున్న జనరేషన్ అర్థమవుతుంది. మామూలు యానిమేటెడ్ వీడియో లెక్చర్స్ ఎక్కట్లే, అన్ని కామన్ అయినాయి. అందుకని ఇది ఒకసారి ప్రివ్యూ చూడండి. హీట్ జనరల్ గా హీట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది? హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఎన్ని రకాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది? 3 ways. ఒకటి కండక్షన్, నెక్స్ట్ సెల్ ఓన్లీ, కన్వెక్షన్, రేడియేషన్. ఈ కండక్షన్ అంటే ఏంటి అనేది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి? టీచరే చేస్తాడు. టీచర్ అనుకున్నప్పుడే ఎక్స్పెరిమెంట్ అవుతుంది. చిన్న మ్యాజిక్. లెట్ us కన్సిడర్ ఏ మెటల్ రాడ్. ఒక మెటల్ రాడ్ తీసుకుందాం. కనిపించిన మెటల్ రాడ్ అందరికీ? మీరు క్లాస్ లో టీచర్ కి రిప్లై వస్తేనే టీచింగ్ చేస్తారు, లేదంటే చేయడం. కనిపించిన మెటల్ రాడ్, ఎస్. మరి ఈ మెటల్ రాడ్ ని హీట్ చేయాలంటే ఏం కావాలా? ఫైర్ కావాలా? ఫైర్ పుష్ప నుంచి రాదు, స్టవ్ నుంచి వస్తుంది. కాబట్టి లెట్ us టేక్ ఏ స్టవ్. స్టవ్ కనిపించిందా సార్? ఎస్ అంటున్నాడు, ఇంకా రాలేదు సార్. ఓకే, స్టవ్ నుంచి ఫైర్ ఎట్లా వస్తుంది? ఆన్ చేస్తే వస్తుంది. ఎవరో చెప్పారు ఇక్కడ చిన్నారు. ఆన్ చేస్తే ఫైర్ వచ్చింది. ఫైర్ వస్తే హీట్ ఇలా ట్రాన్స్ఫర్ అవుతుంది. మరి ఈ హీట్ ట్రాన్స్ఫర్ సైంటిఫిక్ గా కూడా పిల్లలకు అర్థం కావాలి కదా. సో సైంటిఫిక్ గా ఎట్లా వస్తుంది మనం చూద్దాం. లెట్ us కన్సిడర్ ద సేమ్ రాడ్. రాడ్ లోపల మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిని మనం పార్టికల్స్ అంటాం, సింపుల్ లాంగ్వేజ్. ఫస్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేయాలి కదా ఫైర్ రావాలంటే. సో ఐఎమ్ స్విచ్చింగ్ ఆన్ ఇట్. ఫస్ట్ మాలిక్యూల్ హీట్ అయ్యింది, అది సెకండ్ మాలిక్యూల్ ని హీట్ చేస్తుంది. అలా సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ సో ఆన్.
ఇక్కడ పార్టికల్స్ మూవ్ అయినాయా లేదు. పార్టికల్స్ డు నాట్ మైగ్రేట్. when heat transfer takes place without migrating particles, it is called conduction. ఇక్కడ ఈ పద్ధతిలో ఏంటి అంటే పిల్లల లాంగ్వేజ్ లెవెల్కి దిగి టీచర్ చెప్తాడు, పిల్లల్ని ఇంటరాక్టివిటీ చేయించి టీచర్ మాట్లాడతాడు. దిస్ ఈస్ డిజిటల్ ఇంటరాక్టివ్ టీచింగ్ ప్రోగ్రామ్. అండ్ ఇంకొకటి చూద్దాం, మన యొక్క పేరెంట్స్ అందరూ, మదర్స్ అందరూ నీళ్లు కాకబెడతారు కదా, వేడి చేస్తారు కదా, స్టవ్ మీదనే చేస్తారు కదా. సో అందరం మనం వాటర్ హీట్ చేస్తున్నాం. వాటర్ హీట్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మీరు చెయ్యి పెడితే పైన ఉన్న నీళ్ళు హీట్ ఉంటాయా, కింద ఉన్న నీళ్ళు హీట్ ఉంటాయా? మంచిగా చెప్పారు, చెప్పండమ్మా. కింద ఉన్న నీళ్ళు హీట్ అయితే అంటారు. థ్యాంక్ యూ. ఇంకెవరైనా చెప్తారా? కింద ఉన్న నీళ్ళు హీట్ అవుతాయి. వెరీ గుడ్. ఒక్కసారి మీకు ఇద్దరికి ఫౌండేషన్ లేదు, చూద్దాం ఒకసారి. ఫౌండేషన్ ఎందుకు అవసరం ఇప్పుడు చూపిస్తా. మనం కింద మంట పెట్టినప్పుడు ఫస్ట్ కింద ఉన్న పార్టికల్స్ హీట్ ఎక్కినాయి, వీటి యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ డిక్రీజ్ అవుతుంది, అంటే అవి తేలిక అవుతాయి. అవి తేలిక అయ్యి ఇక్కడ నుంచి పైకి మూవ్ అవుతాయి. పైన ఉన్న పార్టికల్స్ కిందికి వస్తాయి, కింద ఉన్న పార్టికల్స్ పైకి ఆటోమేటిక్ గా. ఇది మన సైంటిఫిక్ ప్రిన్సిపల్. మరి దీని నుంచి మళ్ళీ కింద ఉన్న పార్టికల్ హీట్ ఎక్కి మళ్ళీ పైకి వెళ్తాయి. అంటే ఇక్కడ పార్టికల్స్ మూవ్ అవుతున్నాయా లేదా? మూవ్ అవుతున్నాయి. పార్టికల్స్ మైగ్రేట్. సో ద హీట్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్ బై మైగ్రేటింగ్ ద పార్టికల్స్. ఇట్ ఈస్ కాల్డ్ కన్వెక్షన్. మ్యాథ్స్ ఎట్లా చెప్తామో చూపిస్తారు 2 నిమిషాలు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఇది డిజిటల్ ఇంటరాక్టివ్ ఎట్లుంటుంది. నార్మల్ గా సైన్స్ ఎవరైనా చెప్తారు మంచి బ్యూటిఫుల్ గా, మ్యాథ్స్ కూడా అట్లా చెప్పినప్పుడు అర్థమవుతుంది కదా. ఈక్వేషన్ అంటే వేరియబుల్ ఉండి ఈక్వల్ సైడ్ ఉంటే ఈక్వేషన్. ఇది స్టూడెంట్స్ కి ఎక్కువ అర్థమవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి, ఈక్వల్ సైడ్ ఉందా? లేదు కాబట్టి ఈక్వేషన్ కాదు, నేను ఈక్వల్ సింబల్ పెట్టాను. ఇలాగే మనకు డిఫరెంట్ ఈక్వేషన్స్ ఉన్నాయి. మరి క్వాడ్రాటిక్ అంటే ఏంటి? దాని ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంటాయి ఇక్కడ. యాక్టివిటీ. లెట్ us కన్సిడర్ ఏ రెక్టాంగిల్ whose ఏరియా ఈస్ 32 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ దీని యొక్క బ్రెడ్త్ ఈక్వల్ ఉంటుంది x అనుకుందాం. దీని యొక్క లెంత్ x+4 అనుకుందాం. అండ్ నౌ వాట్ ఈస్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ చిల్డ్రన్? వాట్ ఈస్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ ఏరియా. What is length here? What is length? x+4. What is breadth? x. What is area? 32. Super. Now x into x. Very good. Plus 4 into x. 4x equal to plus 32 ఉంది. Plus 32 లెఫ్ట్ సైడ్ వస్తే ఏమైతుంది? ఓ వెరీ గుడ్. -32 ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద మ్యాజిక్ వీఆర్ క్రియేటింగ్ ఇన్ ద క్లాస్. బై దిస్ వీఆర్ గెటింగ్ అటెన్షన్ ఆఫ్ ద స్టూడెంట్. మనం రెగ్యులర్ టీచింగ్ ని మార్చట్లా, పిల్లోడిని అటెన్షన్ పెంచితే ఇంటరాక్టివ్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంటే అప్డేట్ అవుతున్నాం. ఆ యొక్క చేంజ్ కి పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తేనే మనకి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఎక్స్ అండ్ ఎక్స్ 1 or 2 నా? 1 కదా వేరియబుల్, ఎక్సే కదా. సో 1 వేరియబుల్. మరి ఎక్స్ పవర్ ఎంత ఉంది? 2. ఇంకొక పవర్ 1. హైయెస్ట్ పవర్ 2. హైయెస్ట్ పవర్ ఏమంటాం? డిగ్రీ. సో డిగ్రీ 2. నౌ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డెఫినేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ an equation with 1 variable and degree 2 is called quadratic equation. So your teaching is going to be in this way. As your time is more valuable, I got to take all the concepts here. Thank you for your patience. End habit. ఇది క్లోజ్ చేయి, పాతలో పెంచేది. వెయిట్. కరెంట్ స్లైడ్ షో. కరెంట్ స్లైడ్. ఓకే.
రైట్. ఇందాక హెవియర్ సిలబస్ అన్నాం కదా, మనకి ఏ ఎగ్జామ్ అయినా కరెంట్ మీకు 50%, క్యూములేటివ్ 50%. మనం హెవియర్ సిలబస్ ప్రాబ్లమ్ ని దీంతో సాల్వ్ చేస్తున్నాం. అలాగే క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ కూడా వెల్ బ్యాలెన్స్ గా ఉంటది. కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ ఫ్రమ్ మెటీరియల్, కొన్ని క్వశ్చన్స్ సిమిలర్ క్వశ్చన్స్ ఆఫ్ ద మెటీరియల్, అండ్ 20% రిఫరెన్స్ బాక్స్, 20% ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఇలా వాళ్ళని కొంత మనము ఎంకరేజ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాం. ఇది మన యొక్క స్కూల్లో మనం కండక్ట్ చేసినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ రివ్యూ. ఇలాగే పిల్లలందరూ కూడా ఎగ్జామ్స్ ఎవ్రీ వీక్ కండక్ట్ రాశారు ఆన్లైన్ ఎగ్జామ్స్. మీకు అందరికీ కనిపిస్తా ఉన్నది. ఇక్కడ ఉన్న పిల్లలు మన యొక్క అక్షరశ్రీ పిల్లలే, ల్యాబ్ కూడా మన స్కూల్ ల్యాబ్. సో వాళ్ళకి ఒరిజినల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా వచ్చేలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే అది కంప్లీట్ కోచింగ్ అవుతుంది. ఈవెన్ పెద్ద పెద్ద నారాయణ చైతన్యలో కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ లేవు. కానీ ఆ ఒరిజినల్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు పిల్లడికి టైం మేనేజ్మెంట్ అలవాటు అవుతుంది. అలా ఆలోచించి ప్రోగ్రామ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళినాము. ఇది కంప్లీట్ ప్రోగ్రామ్. మీకు ఏదైనా క్వైరీస్, కన్సర్న్స్ ఉంటే ఐ ఆమ్ హియర్ టు అడ్రస్. నాకు తెలిస్తే ఇప్పుడే చెప్తా, తెలియకపోతే తెలుసుకొని జూట్లో చెప్తాం. ఎలాంటి క్వశ్చన్స్ అని అడగొచ్చు, అకాడమిక్ రిలేటెడ్, కెరీర్ రిలేటెడ్, ఎనీ జనరల్ థింగ్. అదర్వైజ్ వీ కెన్ టేక్ any parents and students, if you have any queries you can take mic. ఎవరైనా కావాలంటే చేయొద్దండి, మైక్ మీ దగ్గరకు వస్తుంది. పేరెంట్స్ చేయొచ్చు. Hello. Yes, it's a golden opportunity for the students and parents. If you have any doubts on the program, you can post question directly. So I hand over to Arnold for first. It's nice to meet you in the program. Ramesh. The parents ki chala gopa program and everyone had to learn. From starting that we are told me from 6th standard we have to maintain the children up to 6th, 7th, 8th, 9th, 10th and 11th class. So it's a very good appointment to Aksharashri. So those are people. My daughter is studying 8th class in Aksharashri only, and my son also continued from nursery to 10th class. Super sir, super. And he has got 578 last year only. Now he is joined from passing the grade. You know, it's a very good opportunity. Those who are in Aksharashri, they are from what do you call Olympiad, and everyone, the parent has to join Olympiad only because technology is going very fast. So children and parents also, everyone knows about the technology. So better to prefer it technology only. Thank you, sir. Thank you. So once again, I request any sir. I request any mother, family, parent, please, even children. Madam is here. Very good morning, madam. Sir, my son is preparing for JEE means. Okay. I am with him these days. As I am working, I am staying at Dobukan in Kolari. I am seeing his driving his mock test, taking mock test online. But as he has got basics from here only, but he is unable to make it the time management of that question. Hardly he will attend 50-60%. In these things, we can't track the. For time management, he has to practice exams regularly online. Yeah, that he is doing online, but the basics we have to get it from here. Next time, the next Okay. year. After exam, you do time analytics of the each question. Yeah, sir. I'm doing that. అది చేస్తే కనుక ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. అనదర్ పేరెంట్ ఇస్ దేర్ ప్లీజ్.
నా పేరు మనోజ్ రెడ్డి. నాకు ఇద్దరు కూతురు కూడా అక్షర శ్రీలో చదువుతున్నారు. ఫస్ట్ క్లాస్ నుంచి స్కూల్ కూడా కాలేజ్ కూడా అక్షర శ్రీలో చదివిస్తున్నాము. రీసెంట్గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 95% మా కూతురు పాస్ అయింది. ఇక్కడ ఫౌండేషన్ బాగుందని నా Now, Antaru, yeah, madam is here. హలో ఆల్ అందరికీ నమస్కారాలు. నేను నా కూతుర్ని ప్రీ స్కూల్ నుంచి అంటే చిన్నప్పటి నుంచి 2.5 సంవత్సరాలకి ఇక్కడ వేశాను అక్షరశ్రీ స్కూల్లో. ఒక మేడం ఉన్నారు ఆ స్కూల్లో. ఫస్ట్ అంటే ఇంకా చిన్న పిల్ల 2.5 సంవత్సరాల పిల్ల బేబీ క్లాస్కి ఇచ్చినాను. మదర్ లాగా చూసుకున్నారు. నాకు అక్కడ నచ్చింది ఫస్ట్. వెరీ గుడ్, క్లాప్స్ పెట్టండి ఒక్కసారి. మన స్కూల్లో ఈవెన్ మదర్ లాగా చూసుకునే టీచర్స్ ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లల్ని తన పిల్లల ఫీల్ అవుతున్నారు కాబట్టి అంత కేర్ తీసుకోగలిగారు. రియల్లీ ఇట్ ఈస్ అప్రిషియబుల్ థింగ్ సార్. నేను ఇప్పటికీ ఆ మేడం అయితే మర్చిపోలేదు. మేడం పేరు చెప్పండి. ఇలా నా పేరు సావిత్రిబాయి. నా కూతురు 8వ చదువుతా ఉంది ఇక్కడ. మేడం పేరు చెప్పండి. మేడం పేరు రాణి. రాణి మేడం. రాణి మేడం, ఇట్ ఇస్ రియల్లీ అప్రిషియేటింగ్ జాబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ కరోనా టైంలో ఆన్లైన్ సిలబస్ పెట్టారు. ఓకే. నేను జాబ్ చేస్తాను, సిస్టర్ గా పనిచేస్తాను. నాతో పాటు నా వెనక బండిలో తీసుకెళ్లేదాన్ని. ఆ అమ్మాయికి క్లాస్ వినిపించాలి, నేను డ్యూటీకి వెళ్ళాలి. స్మార్ట్ ఫోన్. ఆ టైంలో కూడా స్కూల్ టీచర్స్ క్లాస్ పిల్లలకి ఎట్లా చెప్తున్నారు అని నేను విన్నాను, చెప్పాను. చాలా టీచర్స్ అందరూ కేర్ తీసుకున్నారు. చాలా బాగా చూసుకుంటారు. ఆడే విధానంలో కానీ, ఆడిపించే విధానంలో కానీ, ఆల్ మెటీరియల్స్ అంటే చదువు ఒక్కటే కాకుండా మిగతా దానిలో కూడా రాణించేలాగా నా కూతురు తయారు చేస్తున్నారు. అందరు టీచర్స్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ మేడం. అక్షరశ్రీ is giving complete schooling. Complete education. The administrator of one institutions, Jafar sir. Good morning to all. Very good morning to giving this opportunity. Sir, my small submission is you have exposed all the programs very neatly, so it is very good. But one thing here, the small submission. So I request our Aksharasri management also. What is the thought? What is the way you are teaching? So same program teaching. I hope the teachers also they will be learned in the May month. So display upcoming the June month. Yes sir. When the school will start, they train up in that month. Yes sir. For that reason, How you teach now, I expect the same teaching. So very good program. I really very happy that. But the thing is here, the students also now very addicted. yes, The social media, digital world. So it is very nice. But they learn in this May month. They train up, and then we'll go the sessions. It is very nice. But anyhow, I'm very satisfied. And actually, my work as a principal in Narayana School, Adoni. So last 6-7 months back, I have dropped. So my children are studying in the Aksharasri school. My first daughter has completed just of the first year of intermediate. She got 463 marks, and last year she got 593. So I'm very happy. I am one of the family in the Aksharasri school. I got more respect also here. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్. సార్ ఒక్క నిమిషం సార్ ఒక క్వశ్చన్ అడిగారు. మేనేజ్మెంట్ మే నుంచి స్టార్ట్ చేస్తే ట్రైనింగ్ టీచర్లు బాగుంటది అని మీకంటే ముందుగా ఆలోచించి నన్ను ఇక్కడికి పిలిపించరు ఏప్రిల్లోనే. ఇప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ. పేరెంట్స్ అందరికీ ఇది ప్రివ్యూ చూపించినారు అంటే దీని తర్వాత ప్రోగ్రామ్ టీచర్స్ ఉంటుంది. టీచర్స్ తర్వాత స్టూడెంట్ కి ఓరియంటేషన్ ఉంటుంది జూన్లో. అండ్ ఒక్క విషయం మీరు ప్రాక్టికల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ మార్పు జరిగినప్పుడైనా ఒక ఘర్షణ ఉంటుంది. సో ఇట్ టేక్ సమ్ టైమ్ టు అడాప్ట్ దిస్ న్యూ టెక్నిక్. ఇట్ కాంట్ బి పాసిబుల్ ఓవర్ నైట్. మేనేజ్మెంట్ ఇస్ ట్రైయింగ్, వీఆర్ ట్రైయింగ్, అండ్ యాజ్ ఎ పేరెంట్స్ యూ ఆల్సో షుడ్ సపోర్ట్. వీఆర్ టుగెదర్ వర్క్ ఫర్ అవర్ చిల్డ్రన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్. So one more parent here, please. సార్ అందరికీ నమస్కారం సార్. నా పేరు సత్యమ్మ. మా అమ్మాయి అగ్లేశ్వరం సార్. 4th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఇదే స్కూల్లోనే జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అంటే స్కూల్ ఓపెన్ అయినప్పటి నుంచి మా బాబాయ్ ఇంటర్మీడియట్ వరకు కంప్లీట్ ఇక్కడే చేసింది. తర్వాత 3 years బీటెక్ చేసింది, 4 years బీటెక్ చేసింది కర్నూలులో. ఆ తర్వాత ఇప్పుడు జాబ్ చేసింది
చదువుతుంది సార్. మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిసిఐ కంపెనీ హైదరాబాద్ సార్. అదే విధంగా ఇప్పుడు మా అబ్బాయి కూడా 6th క్లాస్ చదువుతున్నాడు సార్, అక్షయ్ కుమార్ అని చెప్పి 6th క్లాస్ చదవడంలో మా అబ్బాయి స్టడీ కూడా సార్ 1st ర్యాంక్, 2nd ర్యాంక్, 3rd ర్యాంక్ అంటే 5th ర్యాంక్ లోనే ఉంటున్నాడు ప్రతి ఎగ్జామ్ లో సార్. ఇక్కడైతే స్టడీ బాగుంది. ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తున్నాను, అక్షరశ్రీ స్కూల్లో చదివే పిల్లలందరికీ భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. సూపర్ మేడం, Thank you, sir. దట్ ఈస్ వై వీఆర్ హ్యావింగ్ అవర్ ఫౌండేషన్, ఫ్యూచర్ ఫౌండేషన్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా ఇద్దరు పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. బాబు ఇప్పుడు ఇంటర్ 2nd ఇయర్ అక్షరశ్రీ స్కూల్లోనే కాలేజ్లోనే చదువుతున్నారు. పాప ఇప్పుడు 6th చదువుతా ఉంది. స్టడీస్ పర్పస్ అయితే నేను ఏమేమి -6 అని చెప్పలేదు. అప్పుడు ఇప్పుడు ఒకరు చెప్పారు కదా, టీచర్స్ అందరూ పేరెంట్స్ లాగా చూసుకుంటున్నారని. అదైతే 100 కాదు, 200% ఇట్స్ ష్యూర్ సార్. ఇట్స్ జస్ట్ లైక్ అ హౌస్ ఫర్ దెమ్. సూపర్ సార్, ఇట్ ఇస్ రియల్లీ స్కూల్స్ నేను చూశాను. అది ఎలా అంటారంటే స్టడీ ఇంతే పర్సెంటేజ్ రాదు అంతే. ఈ స్కూల్లో నాకు అది ఒక్కటి లేదు సార్. స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా చాలా చాలా బాగుంటాయి. దాంట్లో కూడా మనం ఎక్కువ ఇక్కడ ఉన్న టీచర్లని మేనేజ్మెంట్ ఫ్యామిలీగా చూసుకుంటుంది కాబట్టి స్కూల్ ని కూడా వాళ్ళు తన ఓన్ అనుకుని ఫీల్ అయ్యారు. అందరి చిల్డ్రన్స్ లో అంత కేర్ చూపిస్తున్నారు. అంటే నేను రీసెంట్ గా విన్నది కూడా ఏంటి అంటే 2009లో వచ్చిన టీచర్స్ ఇప్పటికి కూడా ఉన్నారు. నా ఇద్దరు నర్సరీ టీచర్స్ ఎవరెవరు ఉన్నారో ఇప్పటికీ వాళ్ళే ఉన్నారు. బేస్ మనకు పడిన ఎంత బాగా పడిందంటే సూపర్ సార్, మీరు ఇస్తున్నటువంటి ఆ అఫెక్షన్, ఆ కేర్ వల్ల టీచర్స్ మీ దగ్గర ఉన్నారు. ఆ టీచర్స్ కానీ సర్స్ అని కానీ అందరూ చాలా బాగా చూసుకుంటారు. అదే నేను చెప్తున్నాను కదా, ఇక్కడ ఎన్నో స్కూల్స్ ఉన్నాయి, అది పిండేస్తారు స్టడీస్ కోసం. ఇన్నింత టైమ్స్ అని పెట్టారు. నాకు ఈ స్కూల్లో నాకు అది టోటలీ చాలా మందికి నేను చెప్తాను. ఇక్కడ స్టడీస్ తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జాయింట్ అంటే అని కూడా నేను చాలా మందికి చెప్పాను. సూపర్, మీరు చేయగలిగేది అదే. ఒక్కటి చేయగలిగితే అంటే మీ నైబర్స్ కూడా ఆ ఇన్ఫర్మేషన్ మీరు క్యారీ చేయగలిగితే అదే మీరు చేయగలిగేది ఏదైనా ఉందంటే స్కూల్. థ్యాంక్ యూ మేడం. Thank you, sir. And I take the pleasure in thanking Spectropy founder Sri Krishna Garu on this occasion and his team for giving the extraordinary knowledge and giving the outreach program in a good, favorable manner for all the parents of Aksharasri. Thank you, Krishna sir. Thank you very much to your team for your greatest support. Thank you. Thank you, sir. Thank you very much.